హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. రీసెంట్గా అయితే మేము కలకట్టా వెళ్ళొచ్చామండి. సో మాకు ట్రైన్ మాత్రం రాజమండ్రి నుంచి బుక్ అయింది. మేము అక్కడ రాజమండ్రికి 4 o'clock రీచ్ అయిపోయాము. ట్రైన్ అయితే 9 o'clockకి. సో అంత లోపల అక్కడ ఆంధ్ర పిండి వంటలని కనిపిస్తే ట్రైన్లో తినడానికి అనేసి కొద్దిగా స్వీట్స్ అండ్ స్నాక్స్ అయితే పర్చేస్ చేసాము. కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. అంత లోపల నైట్ అయిపోయిందండి. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే 9 o'clock రావాల్సింది 11:50కి వచ్చిందండి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి రీచ్ అవ్వాల్సి ఉంటే నైట్ 11 o'clock రీచ్ అయిందండి. టోటల్గా 9 hours డిలే అనమాట. సో రైల్వే స్టేషన్లో అయితే తీకేసేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తే ఫుడ్ అయితే తినేసామండి. నెక్స్ట్ ఇలాగా బయటకు అయితే వచ్చేసాము. అంటే ఇక్కడే అనమాట మనకి క్యాబ్స్ అంతా దొరికేది. ఆ ఫ్లాగ్ ఎందుకు చూపించానంటే అది ఫేమస్ అంట, బట్ లాంగ్గా ఉంటుంది కానీ దగ్గర నుంచి మనకి అంటే దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అందుకని అయితే తీసానండి. ఇది వచ్చేసేసి టోటల్గా రైల్వే స్టేషన్ అనమాట. చాలా పెద్ద రైల్వే స్టేషను. అక్కడే మనకి అంటే రూమ్స్ అయినా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. క్యాబ్స్ అయితే మనం బుక్ చేస్తే ఒక 2-3 minutesలోనే దొరికేస్తాం. మేము కూడా క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి అయితే బయలుదేరిపోయాము. యాక్చువల్గా అప్పుడు టైం వచ్చేసేసి నైట్ 12 o'clock అండి. నాకైతే నైట్ 12 అనిపించలేదు, ఎందుకంటే జనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. సో ఇదండి రైల్వే స్టేషను. చాలా అయితే చాలా పెద్దదిగా అనిపించింది. యాక్చువల్గా పక్కనేనండి హౌరా బ్రిడ్జ్ అంటారు కదా అది, బట్ అదైతే నేను షూట్ చేయలేకపోయాను. సో మేమైతే మాత్రం ఈ హోటల్లో బుక్ చేసుకున్నామండి రూము. ఇది వచ్చేసేసి వైస్రాయ్ హోటల్ అనమాట. ఇది వచ్చి ఎయిర్పోర్ట్కి ఒక 4 kilometers డిస్టెన్స్లోనే ఉంది. యాక్చువల్గా వచ్చేసి నేను ఈ హోటల్ టూర్ వచ్చేసేసి అంటే నాకు వీలు దొరికినప్పుడల్లా షూట్ చేశానండి. ఎందుకంటే యాక్చువల్గా మేము ఉండింది అయితే 3 days మాత్రమే. సో 1 day అయితే వర్షం వచ్చింది, 1 day అయితే బయటకు వెళ్ళాల్సి వచ్చింది, ఒకరోజు అయితే ఇంకా నెక్స్ట్ జర్నీ చేయాల్సి వచ్చిందండి. అందువల్ల కుదరలేదు. సో దొరికినప్పుడల్లా కొంచెం కొంచెంగా అలాగ షూట్ చేసేసాను. ఇది వచ్చేసేసి బయట అనమాట. రిసెప్షన్ అంతా చాలా పెద్ద హోటల్ అండి ఇది. చూడండి వర్షం వస్తూ ఉంది. అప్పటి వరకు ఎంత ఎండగా ఉండిందో సో సడన్గా క్లైమేట్ అయితే మారిపోయేసేసి వర్షం వచ్చింది. నాకైతే భలే అనిపించింది. సమ్మర్ కదా, ఇంత ఎండలో ఒకేసారిగా వర్షం చూసేసరికి నేనైతే అక్కడే కూర్చుండిపోయాను. అండ్ దెన్ ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంది. సో మీకు అది కూడా చూపిస్తాను చూడండి. అంటే నేను వచ్చేసేసి ఈవినింగ్ 6:30 అయింది. సో అందుకని ఆ టైంలో అయితే ఎవరూ లేరు. ఇది కూడా చాలా పెద్దదిగా ఉంది. చూడండి అంతా ఖాళీగా ఉంది. అయితే రూమ్స్ అయితే మాత్రం టూ మచ్ కాస్ట్లీ. నాకైతే చాలా ఎక్కువే అనిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి అయితే బయలుదేరిపోతున్నాము. యాక్చువల్గా మేము ఉండేది వచ్చేసి 3rd floorలో అనమాట. సో అక్కడ స్టెప్స్ ఉన్నాయి, దానికి కావాల్సి ఉంటే లిఫ్ట్ కూడా ఉంది. చాలా పెద్ద హోటల్ అనమాట. మోస్ట్లీ 7 floors ఏదో ఉన్నాయి. సో మాదైతే మాత్రం 3rd floor అండి. సో ఇదన్నమాట జస్ట్ బయట అంతా. ఇలాగా స్ట్రైట్గా వెళ్తే అక్కడ మా రూమ్ వస్తుంది. సో మధ్యలో చూడండి మిర్రర్ అయితే కనిపించింది. లేడీస్ మిర్రర్ చూస్తే ఏం కాగరు కదా, నేను కూడా కొద్దిగా మిర్రర్లో అలా చూసుకుంటూ ఫొటోస్ అయితే తీసుకున్నాను. దెన్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తానండి. మేము ఆల్రెడీ సర్దేసుకున్నాం కాబట్టి మరీ అంత క్లీన్గా ఏం లేదు. అంటే అప్పుడప్పుడు కదా నేను షూట్ చేసింది, సో అందుకని ఇలాగ 2 chairs, సెంటర్ టేబుల్ ఇచ్చారు, ఏసీ నార్మల్గా అంటే మినిమం ఏది ఉంటాయి, చిన్న ఫ్రిడ్జ్, ఇంకా టీవీ అన్నీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసేసి హోటల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మేము ఫిష్ తినాలని వెళ్ళాము. అక్కడ ఫిష్ ఇచ్చే విధానాన్ని చూసి నాకైతే భయం వేసింది. ఒకే పెద్ద ఫిష్ ఇచ్చారు, అది ఎలా తినాలో కూడా అర్థం కాలేదు. సో మనకెందుకులే ఎక్స్పెరిమెంట్స్ అనేసి నేనైతే నార్మల్ ఫుడ్ అంటే మన సైడ్ లాగే ఆర్డర్ చేసామండి. ఏం స్పెషల్ అయితే ఆర్డర్ అయితే చేయలేదు. జస్ట్ నార్మల్గా చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. కలకటాలో అయితే న్యూ మార్కెట్ అనేది పెద్ద షాపింగ్ ఏరియా అంట. సో అక్కడికైతే వెళ్ళాలనేసి అయితే మేము బయలుదేరాము. బట్ వర్షం అయితే వచ్చేసిందండి, అందుకని వెళ్ళకుండా అయితే వెనక్కి వచ్చేసాము. నెక్స్ట్ డే అయితే మాత్రం వెళ్ళాము. మీకు నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి న్యూ మార్కెట్ అలాగే విక్టోరియా మెమోరియల్ చూపిస్తానండి. సో మొత్తానికైతే కలకట్టా చూసేసా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.